ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువ వింటున్నాం, ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక మన సరౌండింగ్స్లో ఉంటే పీరియడ్స్ టైంలో వాళ్ళని టచ్ చేస్తే చాలిగా చిరాకు పడిపోతారని, పీరియడ్స్కి ముందు నుంచి తిన్నదానికంటే ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ ఉంటుందని అంటూ ఉన్నాం కదా. అసలు దీని వెనకనున్న రీజన్స్ ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ఇవాళ తెలుసుకోవాలి అనిపించి నేను ఇవాళ డాక్టర్ వెల్లంకి జానకి గారితో ఉన్నాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? మేడం, ఈ మధ్య యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది చూసినా కూడా చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నానండి. ఆడవాళ్ళని పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు ఏం అనకండి రా, లాగి పెట్టి కొట్టేస్తారని, పీరియడ్స్కి ముందు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటుందని ఎక్కువ అవి చూస్తూ ఉన్నాం కదండి. దీనికి గల రీజన్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి ఆ పీరియడ్స్లో ఆ మూడ్ స్వింగ్స్ని అనే విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేస్తారని అనుకుంటున్నానండి. డెఫినెట్గా అండి, చాలా మంచి టాపిక్. అంటే ఇది కొంతవరకు కరెక్టేనండి. ఎందుకంటే ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ ఓకే అని ఒక పెద్ద సిండ్రోమే దీన్ని బట్టి ఒక డిజార్డర్ చెప్పబడిందండి. ఇది ఏంటంటే మామూలుగా మొదటి హాఫ్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, రెండో హాఫ్లో ప్రొజెస్ట్రోన్ ఉంటుంది. నార్మల్గా 28 రోజులు సైకిల్ అనుకుంటే మొదటి 14 రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఓకే, తర్వాత 14 రోజులు మనకి ఉండే హార్మోన్స్ అన్ని ప్రొజెస్ట్రోన్స్ అనమాట. జనరల్గా ప్రొజెస్ట్రోన్ యొక్క సైడ్ ఎఫెక్ట్సే ఇవన్నీ. ఓకే, మనము ఏం తెలుసుకోవాలంటే ఈస్ట్రోజన్ అనేది చాలా ఎలేటింగ్ హార్మోన్ అండి, చాలా గొప్ప బూన్ అండి. ఆడవాళ్ళకున్న వరమే ఈస్ట్రోజన్. ఓకే, అందుకని గర్భసంచి అది తీసేసిన తర్వాత మీరు వింటూ ఉంటారు, హార్ట్ డిసీజెస్ అన్ని 4 రెట్లు అయిపోయినాయి, బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయిపోయినాయి. సో మన ప్రొటెక్షనే ఈస్ట్రోజన్. కానీ ఒక సైకిల్లో 14 రోజులే ఆ ఈస్ట్రోజన్ ప్రభావం ఉంది. ఓకే, రెండో దానిలో ఉండే ప్రొజెస్ట్రోన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. దాన్ని ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లంలో ఏమేమి ఉంటాయి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో చిన్న చిన్న రెమెడీస్ చెప్తానండి. ఖచ్చితంగా అండి. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే వాటర్ రిటెన్షన్ ఉంటుందండి. ఓకే, బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది, పెల్విక్ పెయిన్ ఉంటుంది, ఓకే, అబ్డామెన్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ లో పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అన్డ్యూగా వాటర్ రిటెన్షన్ ప్రొజెస్ట్రాన్ యొక్క క్యారెక్టర్. ఓకే, అసలు ఇదంతా ఎందుకు ఉంది అంటే ఒక బేబీ గనక వస్తే అది మెయింటైన్ చేసే హార్మోన్ ఇది. ఒక గొప్ప సేయింగ్ ఉందండి, ఒక స్త్రీకి అండం విడుదలైన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రొజెస్ట్రాన్. ఇది తక్కువ ఉన్న ప్రాబ్లమ్సే. ఒకవేళ పెళ్ళై కన్సీవ్ కాలేకపోయినా కానీ దీనివల్ల పీరియడ్ వచ్చేస్తుంది. పీరియడ్ వస్తే రిలీఫ్ వచ్చేస్తే మళ్ళీ ఈస్ట్రోజన్ వచ్చేస్తుంది. ఓకే, మీరు అర్థం చేసుకోండి, ఈ 14 రోజులు అనే ప్రొటెక్షన్ సృష్టిలో ఉన్న ఒక భాగం. దీనిలో ఏమేమి వస్తాయి, ఫస్ట్ యాంగ్జైటీ వస్తుంది. 10 రోజుల ముందే వచ్చేస్తుంది చాలా మందికి. ఓకే, ఆల్రెడీ ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ వెళ్ళిపోతాయండి. ఎట్లా అంటే ఐస్ క్రీమ్స్ కావాలంటారు, చాక్లెట్ కావాలంటారు, తర్వాత కేక్స్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే నెగటివ్ ఎపటైట్. వాళ్ళకి డైట్ చేయాలనుకున్న కొద్దీ ఇన్బిల్ట్ నెగటివ్ ఎపటైట్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళకి మరింత కావాలంటుంది, వాళ్ళు ఆపుకోలేరు, తినేస్తూ ఉంటారు. వెయిట్ గెయిన్, విషియస్ సైకిల్, బయట ఫాస్ట్ ఫుడ్, పీసీఓడి ఇవన్నీ మామూలే. సో అదంతా ఒక భాగం. అయితే మెయిన్గా వీళ్ళకి యాంగ్జైటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు కొంతమంది దీనివల్ల. ఆ ఫేజ్లో, ఆ లాస్ట్ 10 days ఫేజ్లో చాలా మందికి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఉన్నట్టుండి కోపం వస్తుంది, అరే మనం ఏమనలేదు కదా, ఎందుకు వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంటుంది. వాళ్ళకి ఆ చిరాకు, ఆ కోపం, విపరీతమైన ఆకలి, ఎంత తిన్నా అలసట, ఇవన్నీ చాలా సర్వసాధారణం. సో ఎలా మనం దీన్ని అంతటిని తట్టుకోవాలి, ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది అవగాహన పెంచుకోవాలండి. ఓకే, ఈ ఫేజ్లో మటుకు ఖచ్చితంగా హోమ్ ఫుడ్డే తినాలండి. ఇంత క్రేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా బయట కంట్రోల్ చేసుకోవాలండి. ఓకే, జనరల్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల.
సాధారణంగా ఏంటంటే నేను చెప్పినట్టు ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రొజెస్ట్రాన్కి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే అది గర్భిణి మెయింటైన్ చేస్తానికి ఉన్న హార్మోన్ అని చెప్పాను కదా, దానిలో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ మోటిలిటీ స్లో అవుతుంది. ఓకే, చాలా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, అందరు చాలా జాగ్రత్తగా వినాలి. వామిటింగ్స్ అవుతాయి ఈ టైంలో, చాలా మంది వామిటింగ్స్ అని కంప్లైంట్ చేస్తారు. తర్వాత విపరీతంగా గ్యాస్ అయ్యి గ్యాస్ పోతుందని చెప్తుంటారు. కొంతమందికి మోషన్స్ అవుతుంటాయి ఈ పీరియడ్లో, ఇదే పీరియడ్లో. ఇదంతా జిఐ మోటిలిటీ ఆల్టరేషన్. ఎందుకు? ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల. ఓకే, అందుకనే హోమ్ ఫుడ్ బెటర్. ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గించుకోండి. ఏంటంటే రోజువారీ ఇంట్లో అంతా ఎక్కువగా మనం ఆయిల్స్ వేసేసుకుని ఏం తినాం కదా, ఏదో కొంచెం 2 రొట్టెలో పప్పు ఏదో చిన్న సాధారణమైన ఇవే తీసుకుంటాం కనుక, అంటే మనకి నేచర్ ఇచ్చిన హార్మోన్ని ఎలా కంబ్యాట్ చేయాలో తెలియాలి. ఓకే, వీళ్ళకి ఏంటంటే రుచించదు, నాసియా ఉంటుంది. అంటే గర్భిణీలో ఉండే సిమ్టమ్స్ ఈ లేటర్ హాఫ్లో కూడా ఫేస్ చేస్తున్నారు. ఓకే, అదే హార్మోన్ డిస్టర్బెన్స్. అందువల్ల వాళ్ళకి ఏంటంటే పులుపుగా తినాలను, ఎక్కువ పులుపు తిని కడుపులో మంట, చిరాకు, దాన్ని కంబ్యాట్ చేయడానికి మళ్ళీ ఈ అన్నెసరీ బేవరేజెస్, మీకు తెలుసు ఈ కోకులు ఇవి తింటే ఏమవుతుందని. అలాగే ఫ్యాటీ ఫుడ్స్, మరింత వెయిట్ గెయిన్, మరింత వాటర్ రిటెన్షన్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ హార్మోన్ వల్ల వస్తున్నాయి. ఓకే, ఇట్ ఈస్ సపోజ్ టు బి ప్రొటెక్టివ్. అంతే కదా, వెనకటి రోజుల్లో సాధారణంగా 25 నుంచి 30 రోజుల్లో పెళ్ళైపోయేది. 30 సంవత్సరాల లోపల వాళ్ళకు పిల్ల పుట్టేది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఈ రోజుల్లో 30 years అయినా పెళ్ళిళ్ళు చేసుకోరు. సో ఎక్కువ కాలం ఇది భరిస్తున్నారు. అందువల్ల ఆ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, అంతేకాని వాళ్ళల్లో హార్మోన్స్ ఏం ఇంబ్యాలెన్స్ అయిపోలేదు. దానికోసం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక 50-60 వేలు టెస్టులు రాసేస్తున్నారు. అవన్నీ అవసరం లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సహజంగా ప్రకృతి సిద్ధంగా మొదటి హాఫ్లో చాలా హాయిగా ఉన్నాం, రెండో హాఫ్లో చాలా వేరేగా ఉన్నాం. ఎందువల్ల ఇదంతా జరుగుతోంది? చిన్న చిన్న డిఫెక్ట్స్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే పొట్ట పెరుగుతుందో వాళ్ళకి అబ్డామినల్ గర్త్ తేడా రాగానే థైరాయిడ్ వచ్చేస్తుంది. ఓకే, థైరాయిడ్ రాగానే పీసీఓడి వచ్చేస్తుంది. సో ఎవరైనా లావుగా ఉంటే ఫస్ట్ హార్మోన్ ఏం రాస్తారయ్యా అంటే T3, T4, TSH రాసేస్తాం. చెక్ చేయడానికి చెయ్యాలి కదా. ఇప్పుడు బ్లడ్ తీసి చూడందే తెలియదు ఎంత థైరాయిడ్ ఉంది అని. లేదు డాక్టర్, నేను 1 year క్రితం చేశాను అప్పుడు ఏమీ లేదని ఆర్గ్యుమెంట్లోకి వెళ్తారు. ఓకే, అలా కాదు. అబ్డామినల్ గర్త్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అని ఈ మధ్య స్టడీస్ అవి చాలా వరకు చెప్పేస్తున్నాయి. అలా ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎగ్ కూడా రాదు. ఓకే, అదే పీసీఓడి. ఎగ్ నెల రాకపోయేసరికి అదంతా నెక్లెస్లో ఫామ్ అయిపోయి అదే కదా పీసీఓడి. మీరు చాలా ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఎవ్రీ మంత్ రావట్లా. స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ ఉద్యోగపరమైన ఇవి కావచ్చు, వాళ్ళ వెయిట్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు. ఎందుకంటే మెయిన్ ఆర్కెస్ట్రా కంట్రోల్ సెరిబ్రల్ కార్టెక్స్. అంటే మన బ్రెయిన్ హ్యాపీగా ఉందనుకోండి, చక్కగా హెల్దీ ఫుడ్ తింటున్నాం, రోజువారీ ఎక్సర్సైజులు చేసుకుంటున్నాం, అంతా బాగానే ఉంది అనుకుంటే ఏ ప్రాబ్లం వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయరు. వీళ్ళ స్ట్రెస్ అంతా దీని మీద తెస్తూ ఉంటారు. సో నెగటివ్ ఎపటైట్, క్రేవింగ్స్, మూడ్ డిస్టర్బెన్సెస్, అకారణంగా చిరాకులు, కొంతమంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం, డిప్రెషన్కి. చాలా వరకు మనకి హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు? పొద్దున్నే నిద్రలేగండి, సాయంకాలం 8-9 నిద్రపోండి, ఫ్లాషెస్ ఆఫ్ లైట్ తీసుకోకండి, స్ట్రెస్ అస్సలు తీసుకోకండి, ఎందుకు అక్కర్లేని స్ట్రెస్. సో హెల్దీగా ఎక్సర్సైజ్ తీసుకుని హోమ్ మేడ్ ఫుడ్ ఎస్పెషల్లీ ఈ 10 days మీరు కనుక చేస్తే జనరల్గా ఈ చేంజెస్ నుంచి తప్పించుకోగలుగుతారండి. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎందుకు అంటే ఈ 10 days పీరియడ్ని ఈ అమ్మాయిలు హ్యాండిల్ చేసేది ఒక ఎత్తు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేయటం ఇంకా పెద్ద ఎత్తు. అవునండి. ఈ స్ట్రెస్ అంతా కూడా వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటారు. అయితే ఈ 10 daysని అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే విషయం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అమ్మా.